ఫస్ట్‌ది రాసుకోండి. మనము ఎవరి మాట వినాలి అమ్మా? దేవుని మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి అంటే మరి నువ్వు తొందర పని పోయినావు, ప్రార్థన చేసుకుని వినబడుతుందా? అవుతుందా? అలా అవుతుందా? మనం శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి, శ్రద్ధగా వినాలి. ఇప్పుడు నీ గురించి ఎవరైనా పక్కింటోళ్ళు ఇద్దరు ఆడోళ్ళు మాట్లాడతారు, ఎలా వింటారు మీరు? అర్థం యువతల నుంచి ఎవరైనా గన్తో షూట్ చేసింది కూడా పట్టించుకుంటారా? పట్టించుకోరా? అవునా కాదు? ఆ మాట శ్రద్ధగా వినాలి. ఏమంటుందో, నా గురించి ఏం చెప్తుందో, ఏం కల్పించి చెప్తుందో, ఏమి లేని చెప్తుందో, ఉన్నది చెప్తుందో, ఇవన్నీ శ్రద్ధగా వింటారు. అవునా? ఫోన్ చేశారు, హలో 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 అంటున్నారు, వినపడుతున్నది, చెప్పు 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 అని యువతల నుంచి అంటారు. అవునా కాదు? ఎందుకని? శ్రద్ధగా. దానివల్ల ఏమీ ప్రయోజనం. కానీ ఈ ప్రపంచంలో గొప్పోడు కావాలంటే దేవుని మాట వినాలి. హల్లెలూయా.